ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ కాల్వేశ్వర్ సింగేనవార్ అదేవిధంగా ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ వినాయక శోభయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించారు. అంతకంటే ముందు పోలీసు కమిషనరేట్లో ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ అదేవిధంగా సిపి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాలతో కలిసి సంబంధిత అధికారులతో వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. ఇలాంటి అపశృతులకు తావలేకుండా ఆనందోత్సవాల నడుమ భక్తి శ్రద్ధలతో నిమజ్జనోత్సవం జరుపుకోవాలని ప్రజలను కోరారు. అటువంటి టౌన్లో రేపు 17th రోజు 17వ తారీఖు రోజు వినాయకుడిని నిమజ్జనం చేస్తా ఉన్నాం. డిఫరెంట్ ప్లేసెస్ లో నిమజ్జనం చేస్తా ఉన్నాం. ఆ నిమజ్జనం కొరకు ఆ భగవంతుని మనం ప్రార్థన చేసి మన సాంప్రదాయాల ప్రకారం గోడవల్లో కొన్ని స్టాచ్యూస్ తీసుకుంటాం, చెరువులు తీసుకుంటాం, స్నానం తీసుకుంటాం. ఇవన్నీ రెవెన్యూ అధికారులు, పోలీస్ ఆఫీసర్లు చాలా చక్కగా చూస్తూ ఉంటారు. కానీ దయచేసి నా యువకులకు నిజామాబాద్ పట్టణం కానీ, ఓల్డ్ నిజామాబాద్ కానీ ఎక్కడైనా కానీ మీ యువకులు భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడ కూడా ఏది అల్లరి కాకుండా మనం ఇన్ని రోజులు ప్రేయర్ చేసి ప్రార్థనలు చేసి మన సాంప్రదాయం ప్రకారం ఆ భగవంతుని తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడైనా 99% కావుదని ఎవరైనా తాగి కానీ ఇంకోటి కానీ అల్లరి చేసినా పక్కన కూర్చుని పెట్టి మన సాంప్రదాయం కూడా చేయాలి. మన సాంప్రదాయం ప్రకారం